మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ తో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు ఉండరని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడతామంటే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇదే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కాదని తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. తమ కుటుంబం భువనగిరి ఎంపీ టికెట్ అడగలేదని మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమకు చెప్పకుండా సోదరుడి కుమారుడు దరఖాస్తు చేశారని అన్నారు. ఇప్పటికే తమ కుటుంబంలో మంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నామని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నారని, ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని కేసు నమోదు చేయాలన్నారు. ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. సినీ ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు తెలిసిందన్నారు. కేసీఆర్ వద్ద ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లు కాసిం రిజ్వీ కంటే గొప్పోళ్లని సెటైర్ వేశారు. ప్రతిమా శ్రీనివాసరావుకు కేసీఆర్ 20,000 కోట్లు ఇచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఆయన అవినీతి బయటకు తీయాలంటే 20 ఏళ్లు పట్టేలా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడితే డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది అనుకున్నారు రేవంత్. కానీ జైల్లో ప్రగతి భవన్ కట్టాల్సి వస్తుందేమో అన్నారు. యాదగిరి గుట్టకి వసూలు చేసిన బంగారం ఎక్కడ ఉందో తెలియదన్నారు. గోపురానికి బంగారం తాపడం చేయించొచ్చని ఇప్పటి వరకు పనిచేసిన ఈవో గీత, డిప్యూటీ సీఎం లెక్క చేశారన్నారు. బయటకు పంపే వరకు అక్కడే ఉంది ఆమె అన్నారు. కొందరు రిటైర్డ్ అధికారులు పొమ్మన్నా పోతలేరని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.